రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో రైతన్నలపైన సర్కారు దౌర్జన్యం అంటూ ప్రధానంగా మనం చూస్తున్నాం. పంట పొలాల్ని చెరబడుతున్న కాంగ్రెస్ ఏలుబడిలో గుండె మండిన రైతు మరలబడుతున్న దృశ్యం. సో ఇటీవల మనం చూసాం లగచర్ల భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తే లగచర్ల రైతులు ఎంత తిరుగుబాటు చేశారో మనం చూసాం. సో వాళ్ళ విషయంలో పోలీసులు ప్రభుత్వం ఎట్లా అమానవీయంగా కర్కశంగా అమానుషంగా ప్రవర్తించిందో మనం చూసాం. మొత్తం లగచర్ల రైతుల సమస్య దేశం ముందు ఎట్లా ఉందో మనం చూసాం. మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతుల విషయంలో ఎట్లా బదనామైందో కూడా మనం చూసాం. సో అట్లా రైతులపైన దౌర్జన్యాన్ని కొనసాగిస్తూనే ఉంది ప్రభుత్వం అంటూ ఈ వార్త చూస్తున్నాం. మొన్న లగచర్ల, నిన్న దిలావర్పూర్, ఇప్పుడు పెద్ద ధన్వాడ. పేరేదైనా కానీ ఊరూరా అదే జనాగ్రహం వెల్లువెత్తుతోంది. పచ్చడి సాగును ఫార్మా కంపెనీల కోసం, ఇథనాల్ ఫ్యాక్టరీల కోసం బలి పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆవేదన చెందుతున్న రైతులపైన అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తోంది. అడిగే అన్నదాతలపైన లాఠీల్ని ఝులిపిస్తోంది. లగచర్ల ఘటనను మర్చిపోకముందే సీఎం సొంత గడ్డపైన మరోసారి రైతులు తిరగబడ్డారు. గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ 12 గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడికి అధికార పార్టీ నేతలు అండగా నిలవడం ప్రజల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. ఆయనకు చెందిన ఫ్యాక్టరీ పైన రైతులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ప్రజాపాలన పేరిట సాగుతున్న పోలీసు రాజ్యానికి మరొక సంఘటన తార్కాణంగా కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మరో దృష్టాంతం దొరికింది. భూభారతి సదస్సులో గోడు వెళ్ళబోసుకుంటున్న వృద్ధ రైతును మెడబట్టి ఈడ్చుకెళ్లారు నిన్న ఒక ఏఎస్ఐ. సో అది రైతును ఎంత బలవంతంగా ఎంత ఫోర్స్ఫుల్గా ఆయన వృద్ధ రైతు ఆయన చేతికి ఒక కర్ర కూడా, చేతిలో కర్ర కూడా ఉంది. ఒక వృద్ధ రైతుని బలవంతంగా రూమ్లో నుంచి లాక్కెళ్ళి బయటకి నెట్టివేసేటువంటి నిన్న ఆ దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సో ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పినటువంటి ప్రజాపాలనకు ఇదేనా నిర్వచనం, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అది నిన్న రైతుకు జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం. ఒక పోలీసు అధికారి, ఒక ఏఎస్ఐ స్థాయి అధికారి రైతుని మెడబట్టి, ఒక వృద్ధ రైతు, ఆయన చేతిలో కర్ర కూడా ఉంది, చాలా పెద్ద మనిషి ఆయన, అటువంటి రైతుని బరాబరా ఈడ్చుకుంటూ నెట్టేసుకుంటూ బయట నిన్న గెంటేసినటువంటి దృశ్యం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అందరికీ ఒక ఆగ్రహం కూడా తెప్పించింది. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా పేరిట భయకంపిత వాతావరణాన్ని సృష్టిస్తున్న రేవంత్ సర్కార్ అంతటితో ఆగకుండా 1847 మంది రైతుల ప్లాట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ పేరిట రాకాసి రహదారిని నిర్మిస్తోంది. ఎనికపల్లిలో గోశాల పేరుతో పంట పొలాలపైన కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డొచ్చిన రైతులపై దౌర్జన్యానికి తెగబడుతోంది. గోశాలపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకముందే పొలం దున్న రైతుల్ని పోలీస్ స్టేషన్ తరలించింది. మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఫొటోస్ చూస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ పైన పెద్ద ధన్వాడ రైతుల దండయాత్ర ఎట్లా సాగిందో మనం చూస్తున్నాం. రేవంత్ సర్కార్ పైన పెద్ద ధన్వాడ రైతులు దండయాత్రకు దిగారు. పచ్చని పొలాలపైకి కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయొద్దు అంటూ వందలాది మంది రైతులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ శివారులో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అలాయ్స్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపు కార్యాలయంపైకి తిరగబడ్డారు. కంపెనీ యజమానిని, సిబ్బందిని తరిమికొట్టి తాత్కాలిక షెడ్లను ధ్వంసం చేశారు. వాహనాలపై రాళ్లు రువ్వారు. కంపెనీ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ను పెకిలించి మరీ నిప్పుపెట్టారు. బాబు శిష్యుల కోసం పోలీసులను మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కారు రాచబాట వేస్తోంది. ప్రాణాలు తీసే ఇథనాల్ కంపెనీ వద్దంటూ తిరగబడ్డ రాజోలి మండల అన్నదాతలు, యజమాని, సిబ్బందిని తరిమికొట్టిన రైతులు. మరోపక్క భూములపై ఆశలు వదులుకోండి, ఎనికపల్లి రైతులకు ఆర్డీఓ స్పష్టీకరణ, అవి ప్రభుత్వ భూములంటూ ప్రకటన, గోశాలకు భూములిచ్చే ప్రసక్తే లేదు సర్కారుకు తేల్చి చెప్పిన దళిత రైతులు. ఇక రైతుని మెడబట్టి గెంటేసినటువంటి ఈ అమానుష ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ముదుసలి రైతు అల్లెపు వెంకటిని మెడబట్టుకొని గెంటేస్తున్న ఏఎస్ఐ రామచందర్. ముదుసలి రైతు మెడబట్టి గెంటివేత, వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతును భూభారత్ సదస్సు నుంచి గెంటేసిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అమానవీయం. ఏఎస్ఐని సస్పెండ్ చేశారు ఎస్పీ జానకి షర్మిల. ఇట్లా విమర్శలు రావడంతో వెంటనే ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో పరిపాలన కూని అవుతుంది అంటూ, ప్రజాస్వామ్యం కూని అవుతుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ ఘటనపైన రియాక్ట్ అయ్యారు. మనం చూస్తున్నాం, ఇది జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ శివారులో నిన్న రైతులు ఎట్లా తిరగబడ్డారో, కర్రలు పట్టుకొని ఎట్లా వాళ్ళ హక్కుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారో మనం చూస్తున్నాం.
చంద్రబాబు శిష్యుల కోసం పోలీసు యంత్రాంగాన్ని మోహరించి పచ్చని పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేటువంటి ప్రయత్నాన్ని నిన్న అక్కడ ఆయా గ్రామాల ప్రజలు రైతులు అడుగడుగున అడ్డుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీలో మాజీ ఎమ్మెల్యేకు వాటాలు. జోగులాంబ గద్వాల జిల్లాలో పచ్చడి పొలాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ వెనుక అధికార పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. రాజోలి మండలం పెద్దదనవాడ శివార్లో దగ్ధమవుతున్న కంటైనర్ ఫోటో మనం చూస్తున్నాం. గ్రామాలపైన పోలీసులు జులుం చేశారు. ఒకసారి మనం డీటెయిల్డ్గా విజువల్స్ కూడా చూడొచ్చు ఒక్కొక్క సంఘటనకు సంబంధించి. సో వాహనాన్ని ఎత్తేసినటువంటి రైతులు ప్రజలు చూస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేస్తున్నారు రైతులు. రైతులపై రౌడీజం దారుణం, కాంగ్రెస్ పార్టీ నేతల అండతోనే దౌర్జన్యం సాగుతోంది అంటూ బీఆర్ఎస్ నేత ఆంజనేయ గౌడ్ మండిపడుతున్నారు. రైతులపైన కేసులు దారుణం, వారిని బేషరతుగా విడుదల చేయాలి, ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా రైతుల్ని అనేక విధాలుగా ఎక్కడ చూసినా కూడా అటు మొన్న లగచర్ల, తర్వాత దిలావర్పూర్, ఇవాళ ఇక్కడ పెద్దదనవాడలో మరోపక్క రైతుల్ని మెడబట్టి బయటకు గెంటుతున్న పరిస్థితి. ఇట్లా రాష్ట్ర రైతులు ప్రజలు అనేక రకాలుగా అనేక ఇందిరమ్మ పాలనని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోసపడుతున్నటువంటి సంఘటనలు రోజు ఇలా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక విజయోత్సవంలో విషాదం. ఆర్సీబీ జట్టు విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. దీంట్లో 11 మంది మరణించారు, సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. మనం చూస్తున్నాం ఇక్కడ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్ళడానికి బయట భారీగా కిక్కిరిసినటువంటి జన సందోహం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా కొంచెం కూడా సందు లేకుండా అంతా మొత్తం కిక్కిరిసిపోయినటువంటి ప్రాంగణాన్ని మనం చూస్తున్నాం. బయట స్టేడియం బయట ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్టేడియం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా గేట్లు తీయడంతో ఒక్కసారి ఆ ఫోర్స్గా లోపలికి వెళ్ళడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఇంతటి భారీ స్థాయిలో వస్తారని ఊహించలేదు. ఇలాంటి తొక్కిసలాటలు చాలా జరిగాయి కదా. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నిర్వహణ వైఫల్యమే కారణం అంటూ బీజేపీ నాయకులు కూడా రియాక్ట్ అవుతూ విమర్శిస్తున్నారు. తొక్కిసలాటలో సొమ్మసిల్లిన బాలుని తరలిస్తున్న పోలీస్ అంటూ వార్త చూస్తున్నాం. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కానీ ముందుగా ఇంతమంది వస్తారనేటువంటి అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన దుర్ఘటనపైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. ఇసుక బాధాకరం అంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రియాక్ట్ అయ్యారు. చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది తమ ప్రాణాలు కోల్పోవడం పైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు. తొక్కిసలాట చోటు చేసుకోవడం, భద్రతా సిబ్బంది క్రికెట్ అభిమానులను అదుపు చేయలేకపోవడం, 11 మంది మృత్యువాత పడడం దురదృష్టకరమంటూ తెలిపారు. మరణించిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన. బీసీసీఐకి సంబంధం లేదు అంటూ సైకియా పేర్కొన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్ విజయోత్సవ నిర్వాహకులు మరింత మెరుగైన ప్రణాళిక చేసుకుని ఉండాల్సిందంటూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యాఖ్యానించారు. రైట్, ఇక మరొక వార్త చూద్దాం. 2027లో జనగణన, దేశ జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా నిర్వహణ. 2 దశల్లో జరగనున్న గణన ప్రక్రియ. కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్లో 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ గణన షురు. 2027 మార్చి 1 నుంచి మిగతా ప్రాంతాల్లో ప్రారంభం. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన. 16 ఏళ్ల తర్వాత జనగణన జరగబోతున్నట్టుగా ఈ వార్త చూస్తున్నాం. దేశంలో జనగణనను 11 నెలలకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియను చేపట్టారు. 2 విడతల్లో ఈ ప్రక్రియ జరిగింది. వాస్తవానికి 2021లో జనగణనను నిర్వహించాలి. అయితే కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా జనగణనను నిర్వహించబోతున్నారు. దీంతోపాటు తొలిసారిగా కులగణన కూడా ఉండబోతుంది. జనగణనతో పాటుగా కులగణన కూడా నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తమవుతుంది. 2027లో ఆ ప్రక్రియ ఉండబోతున్నట్టుగా ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇక రైతు భరోసా బకాయిలు చెల్లించాలి. కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. ఎకరానికి 18,000 చొప్పున బాకీ ఉంది. సన్నవడ్ల బోనస్ కింద 1100 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతు భరోసా అనేది రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతులు కూడా ఎక్కువగా వస్తాయని ఆశపడ్డటువంటి పరిస్థితి. కానీ రైతు భరోసా అనేది కేవలం ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా ప్రాపర్గా చేరని పరిస్థితి. కేవలం 3-4 ఎకరాల వరకే రైతు భరోసా డబ్బులు పడడం, ఇంకా అనేక మంది లక్షలాది మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇవాళ క్యాబినెట్ భేటీ జరగబోతుంది కాబట్టి మరి రైతు భరోసాకు సంబంధించి ఇవాళ క్యాబినెట్ భేటీలోనే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. రైతులందరికీ రైతు భరోసా నిధులు చేరే విధంగా ఆ నిర్ణయం జరగాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. సన్నవడ్ల బోనస్ 1100 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయాలి. కోడెల మరణం రాష్ట్రానికి అరిష్టం. కోడెల్ని కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే ఆ బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు.
భక్తులు ఎంతో భక్తితో కోడెలను స్వామివారికి సమర్పిస్తారు. వాటిని కాపాడే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వాటిని బాధ్యత తీసుకొని సంరక్షిస్తుంది అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. మరోపక్క పంటల బీమా ఏమైంది? రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పంటల బీమా అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారని, కానీ ఇంతవరకు నెరవేర్చలేదు అని హరీష్ రావు దుయ్యబట్టారు. మరోపక్క ఎర్రగడ్డ ఘటనకు బాధ్యులు ఎవరు? ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్ ఘటన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ పాలనే బాగుండే అంటూ రైతులు ప్రజలు చెప్తున్న మాట. ఆయనను ఏమైనా అంటే పురుగులు పడి చస్తారు, ప్రజలంతా ఆయన్నే యాద్ చేసుకుంటున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్తో రాంపూర్ రైతుల మనోగతం. జగిత్యాల జిల్లా మలయాళ మండలం రాంపూర్లో బోయినపల్లి వినోద్ కుమార్, సుంకే రవిశంకర్కు తమ అభిప్రాయాన్ని చెబుతున్న రైతు సామ గంగారెడ్డి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండే, ఇప్పటికి కూడా ప్రజలంతా ఆయన్నే యాద్ చేసుకుంటున్నారు. ఎవరైనా ఆయన్ను ఏమన్నా అంటే పురుగులు పడి చస్తారంటూ పలువురు రైతులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో కలిసి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రంగాపూర్కు వెళ్ళి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో అక్కడ ఆగితే అక్కడ గ్రామస్తులు రైతులు అక్కడికి చేరుకొని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. గత ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ పాలనే బాగుండే అంటూ వాళ్ళు తమ ఒపీనియన్ చెప్తున్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్వే అంటూ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సంపదను పెంపొందించేందుకు ప్రణాళికలు ప్రవేశపెట్టి అమలు చేశారంటూ ఆయన గుర్తు చేశారు. మళ్ళీ రాబోయే రోజులు బీఆర్ఎస్ఏ అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్, ఇవాళ క్యాబినెట్ భేటీ ఉంది. దీంట్లో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. హామీలు ఇట్లా, అమలు ఎట్లా? హామీలు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మొత్తం అమలు కాకుండా అట్లానే ఉన్నాయి. 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో మొత్తం అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ హామీలన్నీ అట్లే ఉన్నాయి. మరి నిధులు ఎట్లా, హామీల అమలు ఎట్లా అంటూ ఇవాళ ప్రభుత్వం మల్లగుల్లలు పడుతున్నటువంటి పరిస్థితి. నిధులు ఏడికెళ్ళి తెచ్చుడు ఎట్లిచ్చుడు? రైతు భరోసాకు 13,200 కోట్లు కావాలి. యువ వికాసానికి 6,000 కోట్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల ఒక్క డిఏ కోసం 800 కోట్లు. అత్యవసర బకాయి 1000 కోట్లు. పెండింగ్ బిల్లులు 11,000 కోట్లు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 22,500 కోట్లు అవసరం. ఫీజు బకాయిలకు ఎదురుచూపు. పడిపోయిన రాష్ట్ర ఆదాయం, సర్కారుకు అప్పు పుట్టని దైన్యం. సో రాష్ట్రంలో పూర్తిగా అన్ని రంగాలన్నీ కూడా నేలచూపులు చూస్తుండడంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం పూర్తిగా పడిపోయిన పరిస్థితి. అది ముఖ్యమైన రంగాలైనటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఎక్కువగా ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వానికి వస్తుంటుంది. కానీ అటువంటి ఆదాయ వనరు పూర్తిగా మందగించినటువంటి పరిస్థితి. దీంతో అన్ని రంగాలన్నీ చూపులు చూస్తుండడంతో రాష్ట్ర ఆదాయం పడిపోయింది. సర్కారుకు అప్పు పుట్టనేటువంటి దైన్యం. సో ఇది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్రానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు, మార్కెట్లో మొత్తం రాష్ట్రం దివాలా తీసింది అంటూ రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. దొంగల్ని చూస్తున్నారని మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరి హామీలన్నీ అట్లాగే ఉన్నాయి. సో వాటి అమలు ఎట్లా అనేటువంటి మల్లగుల్లాలో ఆ ప్రశ్నలు ప్రభుత్వానికి ఏం అర్థం కానటువంటి పరిస్థితి. సర్కారుకు అప్పుపుట్టని దైన్యం. పథకాల అమలుకు నిధుల సమీకరణకు కింద మీద పడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ నాడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి నేడు అమలుకు ఆపసోపాలు పడుతున్నారు. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ ఈ పై అంశాలపైన విస్తృతంగా ఇవాళ చర్చ జరగబోతోంది. సో ఇంతవరకు వాటికి మాత్రం ఆ హామీలకు మాత్రం మోక్షం రావట్లేదు. అనేక హామీలు ఇచ్చారు. అనేక హామీల తర్వాత ఇవాళ సరే మొదటి నుంచి 1, 2 months, 3 months, 4 months ఇట్లా గడుపుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కంప్లీట్ అయినా కూడా ఏ ఒక్క హామీ కూడా ప్రాపర్గా అమలు కాకపోవడంతో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను ప్రభుత్వం గుర్తిస్తుంది. కానీ ఏం చేయాలో, ఎట్లా ఆ హామీలు అమలు చేయాలో, వాటికి నిధులు ఎట్లా సమకూర్చుకోవాలో ప్రభుత్వం దగ్గర ఒక విజన్ లేకపోవడంతో అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అసలు ఆ హామీల అమలు అనేది ఉంటుందా, ఉండదా అని. వానాకాలం రైతు భరోసా ఇంకెప్పుడు? రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి సామాన్యులను, ఉద్యోగులను, విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. యాసంగి రైతు సీజన్ భరోసా ఇప్పటికీ పూర్తి కాలేదు. 3 ఎకరాల రైతులకు మాత్రమే పడ్డాయి. 3 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతు భరోసా అందలేదు. ఇంకా 4,000 కోట్ల బకాయి ఉన్నది ప్రభుత్వం రైతులకు. భూములపైనే ఆధారమా? ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు రేవంత్ సర్కార్ భూముల అమ్మకానికి సిద్ధపడుతోంది. కంచె గచ్చిబౌలి భూముల విక్రయానికి తెరలేపగా ఇది వివాదాస్పదమైంది. ఇట్లా అనేక భూములపైనే ఎక్కడెక్కడ భూములున్నాయి ఆ భూముల్ని అమ్మేసి ఆ భూముల్ని తనఖా పెట్టి నిధులు సమకూర్చుకునే ప్రయత్నం మాత్రమే ప్రభుత్వం చేస్తోంది. కానీ ముఖ్యమైన రంగాలన్నింటినీ కూడా వాటిని స్ట్రెంథన్ చేసి తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేయట్లేదు. కేవలం మళ్ళీ ఏమంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైనే మళ్ళీ ప్రభుత్వం ఆధారపడడం, మళ్ళీ లిక్కర్ రేట్లు పెంచడం తప్పించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేకపోతే పారిశ్రామిక రంగాన్ని కావచ్చు, వాటిని బలోపేతం చేసి తద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకునేటువంటి ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో ఇవాళ హామీలు ఎట్లా అమలు చేసేది ఎట్లా, నిధులు ఎట్లా అంటూ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. రైట్.
మనోళ్ల పైసలపైన పన్ను ప్రతీకార సుంకాలతో హల్చల్ సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక ఇతర పనులపైన దృష్టి పెట్టారు. మా దేశం మాకే అన్న నినాదంతో స్వార్థపూరిత నిర్ణయాలకు దిగుతున్న అగ్రరాజ్యాధినేత వలసదారుల కష్టార్జితాన్ని దోచుకునేందుకు సిద్ధమయ్యారు. అమెరికా నుంచి భారత్కు వచ్చే రెమిటెన్స్లను వదలని ట్రంప్ 3.5% ఎక్సైజ్ ట్యాక్స్ వేసే దిశగా అడుగులు అమల్లోకి వస్తే ప్రతి ₹1,00,000 3,500 పన్ను భారం అంటూ ఈ ఆందోళనకరమైనటువంటి వార్త ఒకటి చూడొచ్చు. బీజేపీ ఎంపీ కాంగ్రెస్కు ఒత్తాసు. బాబా ఫసీయుద్దీన్కి బాసరాగా రఘునందన్ రావు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ నేతకు వకాల్తా, కార్పొరేటర్కు మద్దతుపైన సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత మృతికి కారణమైన నగరంలోని బోరబండ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వ్యవహారంలో ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎక్సాఫీషియో సభ్యుడి హోదాలో ఎంపీ రఘునందన్ రావు సమావేశానికి హాజరై బాబా ఫసీయుద్దీన్కి బాసరగా నిలిచారు. ఫసీయుద్దీన్ విషయమై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడతారని విజయలక్ష్మి చెప్పారు. ఎక్సాఫీషియో సభ్యుడిగా ఆయన్ని మాట్లాడనివ్వాలని సభ్యులకు సూచించారు. ఆ వెంటనే రఘునందన్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఇంకా అభ్యంతరం ఎందుకంటూ ప్రశ్నించారు. కార్పొరేటర్ను ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తే పార్టీలకు అతీతంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలో అర్థం ఉంటుందన్నారు. ఇట్లా ఆయనకు అండగా రఘునందన్ రావు నిలబడి మాట్లాడడం అనేది విస్మయానికి గురి చేసింది అందరినీ కూడా. రాజన్న గోశాలలో మరణ మృదంగం. బుధవారం మరో కోడె మృత్యువాత 28కి చేరిన మూగ జీవాల మరణాలు. అపరిశుభ్ర వాతావరణం పరిమితికి మించడమే కారణమన్న అభిప్రాయం. కోడెల పంపిణీ నిలిచి రోజు రోజుకు కూడా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇట్లా భక్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న గోశాలలో మరణ మృదంగం ఎందుకు మోగుతోంది? ఎంతో ప్రేమతోటి మా దేవుడికి ఎంతో భక్తితోటి ఆ రాజన్న కోడల్ని అక్కడ సమర్పిస్తుంటారు వేములవాడలో. తర్వాత ఆ భక్తులు కూడా ఆ కోడె మొక్కులు కూడా చెల్లించుకుంటారు. చాలామంది కోడెల్ని ఆ గుడికి లేదంటే అక్కడ వాటికి దానం చేస్తుంటారు. దాని అంతా కూడా గోశాలలో వాటిని నిర్వహణ అనేది చేస్తూ ఉంటుంది ఆలయ నిర్వాహకులు. కానీ గోశాలలో వరుసగా రాజన్న కోడలు ఎందుకు మృత్యువాత పడుతున్నాయి? భక్తులు ఎంతో ప్రేమగా ఎంతో భక్తిగా దేవుడికి సమర్పించుకునే కోడల్ని ఎందుకు వాటిని కాపాడలేకపోతుంది ప్రభుత్వం? తర్వాత కోడె మొక్కులు చెల్లించుకునేటువంటి ఆ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కోడలు అక్కడ చనిపోతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? నిజంగా వాటికి ఏం జరిగింది? వాటిని ఎట్లా బతికించాలి ఎట్లా అని కూడా ప్రభుత్వం దగ్గర ఆలయ అధికారుల దగ్గర ఒక ప్రణాళిక లేకపోవడంతో మృత్యువాత పడుతున్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీవ్రమైన అలసత్వం, కొట్టొచ్చినట్టుగా నిర్వహణ లోపం జరుగుతుంది. 6 నెలలుగా నిలిచిపోయిన పంపిణీ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడల్ని ఒకప్పుడు రాష్ట్రంలోని వివిధ గోశాలలకు అందించే విధానం ఉండేది. పేరు లేని గోశాలలకు అక్రమంగా తరలి వెళ్తుండడం, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో గతంలో కేసు కూడా నమోదు కావడంతో పంపిణీని నిలిపివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో మూగజీవాల మృత్యు ఘోష వినిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం జీవాలకు శాపంగా మారాయి. 6 రోజుల్లో 28 కోడెలు మృత్యువాత పడ్డట్టు అధికారులు చెబుతున్నా అనధికారికంగా మరెన్నో మృతి చెందాయనే ప్రచారం జరుగుతున్నటువంటి ఆందోళనకరమైనటువంటి విషయం మనం చూస్తున్నాం. రాజ్భవన్లో జాబ్స్ ఇప్పిస్తానని బురుడి. జగిత్యాలలో ఘరానా మోసగాడు, పలువురు వద్ద డబ్బులు వసూలు. గవర్నర్ సెక్రటరీ రాజ్భవన్ పేరిట స్టాంపుల తయారీ. జగిత్యాల కలెక్టరేట్లో జాబ్ చేస్తున్నానని నమ్మించి టోకరా. కలెక్టర్లందరూ తనకు మిత్రులేనని అమాయకులకు మాయ మాటలు, నిజం తెలిసి తలడిల్లిన బాధితులంటూ ఒక వార్త మనం చూస్తూ రాజాసింగ్కు నోటీసులు. రాష్ట్ర నాయకత్వంపైన తీవ్ర వ్యాఖ్యలు, పార్టీకి నష్టమేనని నేతల ఆవేదన. బీజేపీ అధిష్టానం సీరియస్. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సొంత పార్టీ నాయకత్వం నోటీసులు ఇవ్వబోతుందని తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారంటే అంటూ రాజాసింగ్ వైఖరిపైన బీజేపీ కేంద్ర నాయకత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. నన్ను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతాంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్రంగా దుమారాన్ని రేపుతున్నాయి.